నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అతి దారుణంగా ఓటమిని చవిచూసి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో అయినా తన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి టీడీపీ 23 స్థానాలని కైవసం చేసుకుంటే కనీసం 23 కాకపోగా జనసేన పార్టీ పోటీ చేసినటువంటి నంబర్ ఏదైతే ఉందో 21, కనీసం ఆ 21 స్థానాలలో కూడా గెలవకపోగా కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలుపొంది అతి దారుణమైన ఓటమిని చవిచూసింది. మరి ఈ ఓటమిని ఎవ్వరూ ఊహించలేదు. ఇంక్లూడింగ్ కూటమి కూడా 120, 130 స్థానాల్లో గెలుస్తామని అనుకున్నారే కానీ ఇంతటి వేవ్, ఇంతటి సునామీ వస్తుంది అని మాత్రం వాళ్ళు కూడా ఊహించలేదు. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇంకా చెప్పాలంటే ఈ గెలిచిన 11 మందిలో కూడా ఎవరూ కూడా గట్టిగా మాట్లాడేవాళ్లే లేరు. అసెంబ్లీలో నిలదీసే వాళ్ళు కూడా లేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి మినహాయించి మిగతా 10 మంది కూడా వాయిస్ని రేస్ చేసేవాళ్ళు ఏ ఒక్కరూ గెలవలేదు. మరి ఫైర్ బ్రాండ్స్ అంతా ఓడిపోయారు. మరి ఇంతకీ ఆ గెలిచిన 11 మంది ఎవరు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి గెలుపొందారు, ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పులివెందుల నియోజకవర్గం నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీటెక్ రవిపై పోటీ చేసి 61,687 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరి ఇక్కడ గమనిస్తే ఈ మెజారిటీ కూడా చాలా తగ్గిపోయిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో 90,000 పైల చీలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో 30,000 మెజారిటీని తగ్గి కేవలం 61,000 మెజారిటీతోనే గెలుపొందడం జరిగింది. 30,000 ఓట్లు తగ్గాయి అంటే ఇది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. అండ్ అది కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఇంత మెజారిటీ తగ్గటం అనేది ఇక్కడ చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంటే ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఇక్కడ గమనించవచ్చు. సో మొత్తానికి 30,000 ఓట్లని తగ్గించి 61,000 ఓట్ల మెజారిటీ తోటి మొట్టమొదటిగా హైయెస్ట్ మెజారిటీ సాధించుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక ఈయన మినహాయించి మిగతా వారెవ్వరూ కూడా ఇంత మెజారిటీ సాధించుకున్న వాళ్ళే లేరు. ఇక ఆ తర్వాత కనుక చూసినట్లయితే అరకు వ్యాలీ నుంచి రేగం మత్యలింగం రాజారావుపై పోటీ చేసి 31,877 ఓట్ల మెజారిటీని సాధించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డిలో దాదాపు సగం అని చెప్పొచ్చు, సగం ఓట్ల మెజారిటీ అని చెప్పొచ్చు. సో ఈయన నెక్స్ట్ హైయెస్ట్ మెజారిటీ. ఇక ఆ తర్వాత చూసినట్లయితే పాడేరు నియోజకవర్గం నుంచి విశ్వేశ్వరరాజు ఈశ్వరి గిడ్డిపై పోటీ చేసి 19,338 ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత బద్వెల్ నియోజకవర్గం నుంచి దాసరి సుధా బొజ్జా రోషన్నపై పోటీ చేసి 18,567 ఓట్ల మెజారిటీని సాధించుకున్నారు. మరి ఇక్కడ గమనిస్తే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ కడపలో అతి దారుణంగా ఓడిపోయిందని చెప్పాలి. కేవలం 3 స్థానాలు, ఉమ్మడి కడప జిల్లాలో కేవలం 3 స్థానాలకే పరిమితం అయిపోయింది. మరి అంత దారుణంగా ఓడిపోయింది. ఇక ఆ తర్వాత మంత్రాలయం నియోజకవర్గం నుంచి వై బాలనాగిరెడ్డి పోటీ చేశారు. ఈయన హ్యాట్రిక్ కొట్టారనే చెప్పాలి. అంటే 3వ సారి కాదు, ఏకంగా 4వ సారి ఇక్కడ గెలుపొందడం జరిగింది. ఈయన రాఘవేందర్ రెడ్డిపై పోటీ చేసి 12,805 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరి వీళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే బాలనాగిరెడ్డితో పాటు తన సోదరులు కూడా పోటీ చేశారు. గుంతకల్ నుంచి వెంకటరామరెడ్డి, ఇటు సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని నుంచి పోటీ చేశారు. సో వాళ్ళిద్దరూ ఓడిపోవడం జరిగింది. కేవలం మంత్రాలయం నుంచి పోటీ చేసిన బాలనాగిరెడ్డి మాత్రమే గెలుపొందారు. ఇక ఆ తర్వాత తంబలపల్లి నియోజకవర్గం నుంచి ద్వారకానాథ్ రెడ్డి జయచంద్రారెడ్డిపై పోటీ చేసి 10,103 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మరి ద్వారకానాథ్ రెడ్డి ఎవరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు. మరి ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. వీళ్ళ కుటుంబం నుంచి పోటీ చేసిన 3 కూడా గెలుపొందారు. రాజంపేట పార్లమెంటు నుంచి మిథున్ రెడ్డి, ఇక తంబలపల్లి నియోజకవర్గం నుంచి ద్వారకానాథ్ రెడ్డి, అలాగే వాళ్ళన్న పొంగనూరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత రాజంపేట పార్లమెంటు నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బాలసుబ్రహ్మణ్యంపై పోటీ చేసి 7,016 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మరి రాజంపేట అసెంబ్లీతో పాటు రాజంపేట పార్లమెంటు కూడా వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. మరి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీనే గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత పొంగనూరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేశారు. మరి మరోసారి అక్కడ చల్లా రామచంద్రారెడ్డిపై పోటీ చేసిన ఆయన కేవలం 6,095 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందడం జరిగింది. రాయలసీమలో చాలా పట్టున్నటువంటి లీడర్,
ఈయన చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్ కూడా. ఈయన కేవలం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించటమే లక్ష్యంగా పెట్టుకున్నారే తప్ప ఈయన నియోజకవర్గం గురించి మాత్రం పట్టించుకున్నదే లేదు. గతంలో ఈయనకు 42,000 ఓట్ల మెజారిటీ వస్తే ఈసారి కేవలం 6,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈయన ఛాలెంజ్ చేసింది ఏంటి అంటే రాయలసీమ మొత్తాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేలాగా ఆయన ఎన్నో పథకాలు రచించారు. అయినప్పటికీ కూడా తన సొంత నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీని సాధించలేకపోయారు. సో మొత్తానికి 6,000 ఓట్ల మెజారిటీకి ఆయన పరిమితం అవ్వటం జరిగింది. ఇక ఆ తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్ పోటీ చేశారు ఎరిక్షన్ పై. ఆయన 5,200 ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆలూరు నియోజకవర్గం నుంచి విరూపాక్షి వీరభద్ర గౌడ్ పైన పోటీ చేసి కేవలం 2,831 ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత దర్శి నియోజకవర్గం, మరి ఈ నియోజకవర్గంలో అయితే కాసేపు గొట్టిపాటి లక్ష్మినే గెలుస్తుంది అని అనుకున్నప్పటికీ కూడా చివరి రౌండ్లో మాత్రమే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓట్ల మెజారిటీని సాధించుకున్నారు. కేవలం అది కూడా 2,456 ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. చివరి వరకు కూడా గొట్టిపాటి లక్ష్మినే గెలుస్తుందేమో అని అనుకున్నప్పటికీ కూడా చివరి రౌండ్లో అనుకోని మార్పులతోటి కేవలం 2,456 ఓట్ల మెజారిటీ తోటి ఆయన గెలుపొందారు. మరి గొట్టిపాటి లక్ష్మి ఖచ్చితంగా ఇక్కడ గట్టి ఫైట్ ఇచ్చిందనే చెప్పాలి. మొదటిసారి ఆమె రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా ఇంతటి సీనియర్ లీడర్ అయినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై పోటీ చేసి ఆవిడ అంత టఫ్ ఫైట్ ఇచ్చింది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఒక డాక్టర్గా అటు సేవలు అందిస్తూనే మరోపక్క రాజకీయాల్లోకి వచ్చి గత 3-4 నెలలుగా ఆవిడ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కేవలం 2,000 ఓట్ల మెజారిటీ, కేవలం 2,400 ఓట్ల మెజారిటీ తోటి ఆమె ఓటమి చవి చూశారు. బట్ చివరి వరకు కూడా గట్టి పోటీ ఇచ్చారు. దర్శి కూడా టీడీపీ ఖాతాలో పడుతుందేమో అని అనుకున్నప్పటికీ కూడా చివరి క్షణంలో వైసీపీ సొంతం చేసుకోవడం జరిగింది. సో మొత్తంగా చూస్తే గెలిచిన 11 మందిలో కేవలం 6 మందికి మాత్రమే 10,000 పైచీలకు ఓట్ల మెజారిటీ వస్తే మిగిలిన 5గురికి కూడా 10,000 లోపే మెజారిటీ వచ్చింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఇక్కడ మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. సో మొత్తానికైతే 11 సీట్లకే పరిమితమైంది. ఎలా ఉంటుందో ఫ్యూచర్ ఏంటో అనేది తెలీదు. మరి ఇందులో గెలిచిన వాళ్ళు మరెవరైనా మరి ఇక జంపింగ్ జపాంగ్స్ ఉంటారా లేదా అనేది కూడా చూడాలి. బట్ మొత్తంగా చూస్తే అసెంబ్లీలో గొంతు చించుకొని మాట్లాడే లీడర్స్ అంతా ఓడిపోవటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మైనస్ అనే చెప్పాలి. మరి ఏ విధంగా దీన్ని ఎదుర్కోబోతున్నారు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.